ఏందినైనా రాజకీయాలు ఎట్లుండవు అని అడుగుతున్నావు. ఇక చిన్న సామెత చెప్పాలి. ఒక 50 ఏళ్ల ముందు ఎవరో ఒక ఆమె రిక్షా ఎక్కిందంట. ఆ ఎదురుగా పోలీసు వాళ్ళు ఉన్నారంట. ఆ రిక్షా దొరికాయని టక్కన రిక్షా అయిపోయి, అమ్మ నీది కాస్త ఎత్తితే నాది గట్టి తీస్తాను అన్నాడు. పాపం ఇద్దరికి గొడవ అయిపోయింది. ఏందని నీది ఎత్తేది ఏది, నాది పెట్టేది ఏందని గొడవ చేసుకుంటే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరిగిందిరా ఏందని అన్నారట. అయ్యా ఏమి లేదా, ఇది కాస్త ఎత్తి నేను పెట్టితే నా పెట్టిలో లైసెన్స్ బిల్ ఉంది, తీసి చూపించాలని పోలీసు వాళ్ళతో చెప్పాను. అటు ఇప్పుడు రాజకీయాలు ఎట్టున్నాయంటే, కొత్త నాయకులేమో ఒక ఎయిమ్తో ఏదో రాజకీయాలు చేయాలా, ప్రజలకు ఏదో చేయాలని వస్తారు. అప్పుడు ఈ కింద ఉండే చోటా మోటాగాళ్ళు అంటే వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ అర్థాన్ని బూత్ అర్థంగా అంటే ఆ రిక్షాలో జరిగినంత మంది తీసుకొని ఎవడెంత కొట్టేశాడు జనం సంగతి దేవుడు ఎరుగు. దాంట్లో మాత్రం మన గోదావరి జిల్లాలో కోళ్ళ పందాల మాదిరి పోటీలు పడి జనాన్ని పక్కన పెట్టి ఎవడెంత కొట్టేశాడు అనే దాంట్లో పందెం పెట్టుకుంటున్నారు. పాపం పెద్ద నాయకులు ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అర్థం కాక వీళ్ళు చెప్పింది వాళ్ళు అట్ట అర్థం చేసుకొని ఆ రిక్షా ఆమె సామెత మాదిరి అయిపోయింది రాష్ట్ర రాజకీయాలు. ఇంకేం చెప్పంటావు గురువా, రాజకీయాలు అయ్యే ఇప్పుడు